అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. బిగ్ బాస్ సెలక్షన్స్ లో ప్రాసెస్ లో భాగంగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఒకటి జరుగుతుంది. అంటే దీంట్లో కంటెస్టెంట్స్ ఎవరు ఉండాలని చెప్పేసి వాళ్ళని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే కంటెస్టెంట్స్ గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరికతో ఆ ఈవెంట్ వచ్చిన వాళ్ళని అక్కడ ఉన్న జడ్జెస్ అవమానకరంగా చూస్తున్నారని, అవమానించేలా మాట్లాడుతున్నారని పలు రకాల ఆరోపణలు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. ఈవెన్ ఉప్పల్ బాలు ఇష్యూ చూసాం. ఉప్పల్ బాలు వర్సెస్ నవదీప్ గా మారిపోయింది. అసలు ఏంటి గోలా ఇట్లా అంటే ఆరోపణలు రావడం, దీనిపైన డిస్కస్ చేయడం. సరే, ప్రజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ బిగ్ బాస్ అంటే సెలక్షన్స్ లో ప్రాసెస్ లో ఒక అగ్ని పరీక్ష నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని బిగ్ బాస్ పంపిస్తారు. సో దీంట్లో ఎవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా జడ్జెస్ అవమానిస్తున్నారని, ముఖ్యంగా నవదీప్ అవమానిస్తున్నారని బయట పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా వచ్చి బయట ఆరోపిస్తున్నారు. సార్ అది పెద్ద ఇష్యూగా మారిపోయింది. దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? ఇప్పుడు ఒకటి మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఆత్మాభిమానం అనేది ఉంటుంది. అవును. ఇప్పుడు మీరు అక్కడ కూర్చుని వాళ్ళు ఎవరో జడ్జీలు నాకు తెలియదు, నేను వాళ్ళ పేర్లు చెప్పను, నాకు అవసరం లేదు. కానీ నేను ఒకటి జనరల్ టాపిక్ నేను చెప్తున్నా. బిగ్ బాస్ అంటేనే అది ఫేక్. బిగ్ బాస్ అంటేనే నేను చెప్తున్నాను చాలా దరిద్రం. దానికోసం వెళ్ళడం అనేది వెళ్ళిన వాళ్ళు తప్పు. ఎందుకు అంటున్నాను, ఎందుకు ఈ మాట అనవలసి వచ్చిందంటే, బిగ్ బాస్ గారికి ఎంతో మందిని అవమానిస్తున్నారు. ఎంతో మంది అక్కడ అందరూ బయటకు వచ్చి ఫేక్ అంటున్నారు. చాలా మంది చెప్తున్నారు ఈ లోన్ అన్ని జరుగుతున్నవన్నీ ఫేక్ అండి. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. ఇవన్నీ నిజాలు కావని ప్రజలు నిజాలు అనుకుంటున్నారు. అది నిజాలు కావని బయటకు చెప్తున్నారు. అంటే అది ఇంకా ఎందుకు ఇప్పుడు చాలా మంది వెళ్ళిపోయి కాపలాలు కాసి ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఒక పిచ్చి, ఇదిగో ఇలా సినిమాలో రావాలి, ఇలా రావాలి, మా నాన్న ఇలాగా, మా అమ్మ ఇలాగా, మా అమ్మ నాన్న పలానా లేని స్థలం నుంచి వచ్చి మమ్మల్ని పెంచారు, ఇలా తీసుకొచ్చారు. ఈ విధంగా చిన్న చిన్నగా పెరిగాం. యూట్యూబ్ నుంచి పెరిగాం, లేకపోతే ఒక షార్ట్స్ చేసుకుంటూ పెరిగాం, ఒక మేమ్స్ చేసుకుంటూ పెరిగాం, ఒక రీల్స్ స్టేజ్కి వచ్చాం. ఈరోజు బిగ్ బాస్ స్టేజ్కి రావడానికి మాకు వచ్చింది ఇది, అవకాశం దొరుకుతుందేమో అని అందరూ వస్తున్నారు. ఎస్, ఓకే, రిజెక్టెడ్, ఐఎమ్ సారీ, అంతే తప్ప మీకు అవమానించే రైట్ లేదు. ఎదుటి వాళ్ళని అవమానించే రైట్ మీకు లేదు. నేను అక్కడ కూర్చున్న జడ్జెస్ని అడుగుతా, మీ గత చరిత్ర ఏంటి? మీ చరిత్రలో మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీ చరిత్రని వెనక్కి తిరిగి చూడండి. నా నోటితో నేను చెప్తే బాగోదని నేను ఊరుకుంటున్నా. ఊరుకున్నా. అదే ప్లేస్లో మీరు ఎన్ని ఆఫీసులు తిరుగుంటారు. అదే ప్లేస్లో వాళ్ళని మీరు తిట్టున్న, అవమానం తిరుగుతున్న, మాటలు తిరుగుతున్న, మీరు అవమానిస్తున్న ప్లేస్లో కొన్ని సంవత్సరాల ముందు మీకు అదే పరిస్థితి వచ్చింది కదా, వచ్చి ఉంటుంది కదా. ఆ రోజు మీకు ఇలాగే అవమానించుంటే ఎంతటి వాళ్ళు అయ్యేవారా అని నేను అడుగుతున్నా ఆ జడ్జెస్ని. వాళ్ళు మీ కాడకు వచ్చారు. ఆత్మ అభిమానం, అందరికీ అభిమానం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది. అవమానం చేస్తే వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు బయటకు వచ్చి. మీకు బాధ అనిపించట్లే? సిగ్గు అనిపించట్లే? నేనేమంటున్నానంటే, వాళ్ళని మీకు సెలెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నాట్ యాక్సెప్టెడ్, ఐఎమ్ సారీ, మీరు దీనికి పనికిరారు, తప్పలేదు దాంట్లో. అవమానించే రైట్ మీకు ఎవరిచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచుకొని వాళ్ళ పిల్లల్ని చక్కగా 25 సంవత్సరాలు ఏ పనో ఏ బాధో తల్లి తండ్రి ఏ కష్టపడో చక్కగా ప్రేమతో పెంచుకుంటే ఒక సినిమా అనే పిచ్చిలో పడి, ఒక సినిమా అనే ప్రేమలో పడి, బిగ్ బాస్ అనే పిచ్చిలో పడి మీ దగ్గర పడికాపులు కాసి, మీ దగ్గర లైన్లు కట్టి, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని అవమానించడం కరెక్టా అని అడుగుతున్నా. మీ జడ్జెస్ మీద యాక్షన్ తీసుకుంటారా లేదా? మా టీవీ టీం యాక్షన్ తీసుకుంటారా లేదా? ఏంటది? అవమానించడం ఏంటి? ఒకరి మీద నీళ్ళేయడం అంట, ఒకరి మీద వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అంట, ఒకరి మీద ఆడా కాదా మగా కాదా అని అడగడం అంట. ఆ ప్లేస్ నువ్వు ఇలాగన్నావు కదా, నిన్ను ఇలాగంటే ఏమవుతావు?
అంటే మనం జడ్జెస్గా కూర్చున్నప్పుడు ఒక బాధ్యత గల పోస్ట్, అంటే ఈజ్ అ వాల్యుబుల్ పోస్ట్. అక్కడ జరిగేటప్పుడు యాజమాన్యం న్యాయం జరగాలి, అక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో వాళ్ళకు కూడా, పార్టిసిపెంట్కి కూడా న్యాయం జరగాలి. మంచా చెడా మీరు యాక్సెప్ట్ చేయొచ్చా చేయలేదని మీ ఇష్టం. మీరు ఇవాళ కాకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్తారు వాళ్ళు, ఈ సినిమా ఇవ్వకపోతే ఇంకో సినిమా దగ్గరికి వెళ్తారు, మీకు బిగ్ బాస్ రాకపోతే సినిమాల్లోకి వెళ్తారు వాళ్ళు, అంతే తప్ప. లేకపోతే వాళ్ళు ఊరు వెళ్ళిపోతారు, వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళు బతుకుతారు, అంతే తప్ప అవమానించకూడదు. ఈరోజు మీ దగ్గర డబ్బు ఉందని, ఈరోజు మీరు జడ్జీస్ అయ్యారని మీరు మాట్లాడుతున్నారే, మీరు చరిత్ర దాంట్లో నేను మీ చరిత్ర కోసం మాట్లాడితే ఒక 10 సంవత్సరాల క్రితం చరిత్ర, 12 సంవత్సరాల క్రితం చరిత్ర మాట్లాడితే ఏమవుతారు? కానీ నాకు ఆత్మాభిమానం ఉంది, నాకు సంస్కారం ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టే నేను మీకోసం మాట్లాడట్లా. అంటే వాళ్ళని మీరు అవమానించారు, నేను మిమ్మల్ని అవమానించట్లా. మీరు తెలుసుకుంటారు అని మాత్రమే చెప్తున్నా. నేను వాళ్ళని అవమానించినట్టు నేను మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నం చేస్తే మీ 12 సంవత్సరాల క్రితం, 13 సంవత్సరాల క్రితం, 40, 20 సంవత్సరాల క్రితం జరిగిన సిచ్యువేషన్లు మీకోసం మాట్లాడితే ఎలాగుంటుందో ఒక్కసారి రిపీట్ చేసుకోండి. ఇస్ నాట్ ఓన్లీ నేమ్స్, అక్కడ జడ్జెస్కి నేను నేములు చెప్పట్లా, రిపీట్ చేసుకోండి. నాకు తెలిసిన నేను చెప్తే ఏమవుద్దో, కానీ మీరు అవమానించిన వాళ్ళకు మాత్రం క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఒకప్పుడు అలాగే మీరు కూడా తిరిగారు, ఒకప్పుడు మీరు అలాగే అవమానించబడలేదు, కొంతమంది దగ్గర పడి ఉండొచ్చు, ఆ బాధ ఉండొచ్చు, ఆ కన్నీళ్ళు ఉండొచ్చు కదా. మరి నీ దగ్గర వచ్చిన వాళ్ళని నువ్వు చులకనగా చూసి ముఖం మీద నీళ్ళేసావంటే మీ రేంజ్ ఎంత, వాళ్ళని మీరు అవమానించడం అంటే ఎంత దాకా కారణం. కనుక ఇలాంటివన్నీ కూడా యాజమాన్యం కూడా వెరీ సీరియస్గా తీసుకోవాలా, అవమానించకూడదు. మీరు పని ఇస్తే పని ఇవ్వండి. పని అంటే వాళ్ళు యాక్టింగ్, వాళ్ళ మీకు యాక్టింగ్ వచ్చు అనుకుంటే, వాళ్ళు సెలెక్టెడ్ అనుకుంటే మీరు పని ఇవ్వండి, రిజెక్టెడ్ అనుకుంటే మీరు రిజెక్టెడ్ అని చెప్పండి. ఈజ్ అ రైట్. మీ కంపెనీకి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమాలు మీకు ఉన్నాయి, అవి మీకు నేను మీ దానికి నేను ప్రశ్నించట్లా. మీకు ఎవరికి పని రాని వాళ్ళని లేకపోతే యాక్టింగ్ రాని వాళ్ళని తీసుకొచ్చి మిమ్మల్ని పెట్టుకోండి అని అడగట్లా నేను. కానీ అవమానించడం అనేది మీ కంపెనీలోనే ఉందా, అదొక ఒక రూలా, లేకపోతే ఒక డెడ్ లైనా? మీ ఏ డెడ్ లైన్లో ఏ రూల్లో ప్రకారం మీరు ఎదుటి మనిషిని మీరు అవమానిస్తున్నారు? అదే మనిషి మీ దగ్గర రివర్స్లో మీకు చేస్తే ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించుకోండి. మా టీవీ యాజమాన్యంకి, నేను మళ్ళా కూర్చున్న జడ్జెస్కి నేను ఒక్కటేసారి చెప్తున్నాను, ఎవరైతే మీరు ఉన్నారో వాళ్ళందరూ, మీరు అవమానించిన వాళ్ళందరికీ బేసత్తుగా క్షమాపణ చెప్పండి, పద్ధతిగా నడపండి, పద్ధతిగా మాట్లాడండి. మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళొక యాక్సెప్టెడ్ అయితే తీసుకోండి తప్ప మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వైలేషన్ చేయమని నేను చెప్పట్లే. కానీ మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. అమ్మ అంటే అమ్మ కదా. మరి అందుకనే దయచేసి నేను మీకోసం తక్కువగానే మాట్లాడుతున్నా. నెక్స్ట్ టైం ఈజ్ రిపీట్. మళ్ళీ ఇదే ప్రెస్ మీట్లో మళ్ళీ కూర్చొని మీకోసం, మీ చరిత్ర కోసం నేను మాట్లాడితే ఏమవుతారో ఒకసారి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బిగ్ బాస్ పైన మీ ఒపీనియన్ సార్? నాకు బిగ్ బాస్ అంటేనే ఇష్టం ఉండదు, నాకు బిగ్ బాస్ అంటేనే ఫేకు, నేను బిగ్ బాస్ అంటే నాకు ఇష్టం ఉండదు. థ్యాంక్ యూ.